guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఈ వీడియో ఏంటంటే గార్డెనింగ్ అండ్ టిప్స్ కోసం. ఇంకైతే ఈ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ మొబైల్లోకి అయితే దొల్లుకుంటూ అయితే వచ్చేస్తాయి. ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా మన గార్డెన్ చూసి. ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. ఇంకా బ్యూటిఫుల్ టిప్స్ కోసం అయితే వెయిట్ చేయండి. లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. నా బర్త్డే రోజు అయితే మమ్మీకి ప్లాంట్స్ అయితే గిఫ్ట్ చేశాను కదా, ఆ నెక్స్ట్ డే వీడియో ఇది. పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా నా బర్త్డే బ్లాగ్ ఇంకెవరైనా చూడలేదా? అయితే ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను, వెళ్ళైతే చూసేయండి. ఇంకా నా హ్యాండ్ లో ఉన్న మందార పువ్వులు అయితే ఈ చెట్టువే. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. చాలా అంటే చాలా మంచిగా గ్రో అయ్యాయి. ఎలా గ్రో అయ్యాయని కూడా ఈ వీడియోలో ఉంటది. వీడియోని అయితే చూసేయండి. ఇంకా గార్డెనింగ్ ఎలా ఉందని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మమ్మీ అయితే మట్టి అయితే తెచ్చి అయితే ఉంచుకున్నారు. ఆ మట్టిని ఇంకా ప్లాంటేషన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అవి ఇటు అటు అయితే చేంజ్ చేస్తున్నారు. ఇంకా గత్తవి కూడా ఇలా అవి తీస్తున్నారు. మీకు రోజ్ ప్లాంట్ ఇష్టమా, చామంతి మొక్కలు ఇష్టమా? ఇదేంటా అని చూస్తున్నారా? స్టూల్ జస్ట్ నార్మల్గా ఇరిగింది, పూర్తిగా ఇరగలేదని మమ్మీ ఇలా యూజ్ చేసేదాన్ని కదా మమ్మీ. ఈ ఐడియా ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా యూజ్ చేశారా లేదా, లేకపోతే ఇక పైన యూజ్ చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూల మొక్కలైతే కొన్నాము. నా బర్త్డేకి అయితే మమ్మీకి నేను గిఫ్ట్ ఇచ్చాను. ఇంక ఇవైతే మమ్మీ విత్తనాలు అయితే వేద్దాము, ఎలా వస్తాయో చూద్దాము అని అన్నారు. దీన్ని కూడా వేస్తాము. తర్వాత ఎలా గ్రో అయ్యాయని కూడా అప్డేట్ ఇస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్. ఈ పింక్ రోజ్ అయితే 2 షేడ్స్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది వెళ్ళగానే. సో ఈ ప్లాంట్ అయితే ఒకటైతే పిక్ చేసుకున్నా. ఈ రోజ్ ప్లాంట్ అయితే ప్లాంటేషన్ చేసేస్తాం ఒకటి, ఇంకోటి అయితే బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేసేస్తాం. చూసేయండి లాస్ట్ వరకు, స్కిప్ చేయొద్దు వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది. టిప్స్ కూడా ఇస్తాము. ఇంకా బర్త్డే రోజు మమ్మీ గిఫ్ట్ చేసిన రోజ్ ప్లాంట్ అయితే ఇదే, సెకండ్ది. మీకు ఫస్ట్ నచ్చిందా, సెకండ్ నచ్చిందా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే 2 నచ్చాయని అయితే తీసేసుకున్నాను. మమ్మీ ఈ ప్లాంట్ కూడా ప్లాంటేషన్ అయితే చేసేసారు. ఇంకా మట్టి కూడా వేస్తున్నారు ఫుల్ గా. ఇంకా మీరు మట్టి ఎక్కడ కొంటారు అని అయితే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ప్లాంట్ కూడా ప్లాంటేషన్ అయితే చేసేసాం, చూసేయండి మీరే. ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాం. 2 కూడా ప్లాంటేషన్ అయితే అయిపోయాయి సక్సెస్ఫుల్గా కదా మమ్మీ. ఇంకా చిల్లీ కూడా మమ్మీ అయితే వేస్తున్నారు సీడ్స్ ని. ఇవి కూడా ఎలా గ్రో అవుతాయని అయితే మీకైతే చెప్తాను. మేము కూడా ఈ సీడ్స్ ని ఫస్ట్ టైమే వేస్తున్నాం. ఎలా గ్రో అవుతుందని అయితే ఎక్సైటింగ్ గా ఉన్నాం మేము కూడా మీతో పాటు. ఇంకా లాంగ్ వీడియోస్ ఏంటి రావట్లేదు అని అయితే ఆలోచిస్తున్నారు కదా. ఇంకా వరుసగా లైన్ వైజ్ గా అయితే ఒక్కొక్కటి పెట్టేస్తాను. కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే పెట్టడం అయితే అవ్వలేదు. ఇక నుంచి అయితే వీడియోస్ అయితే రోజు వస్తాయి. స్టే ట్యూన్ ఫర్ మోర్. మా వీడియోస్ ని లవ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మిర్చి ప్లాంటేషన్ అయితే అవుతుంది, విత్తనం అయితే వేస్తుంది మమ్మీ. యా, అవి గ్రో అయ్యాక చూపిస్తాం. హిట్టా ఫ్లాపా అనేది కూడా చెప్తాను. నా మెహందీ ఎలా ఉంది? ఈ రింగ్ కోసం అందరూ అడుగుతున్నారు. ఇది సిల్వర్ రింగ్, మమ్మీనే గిఫ్ట్ చేశారు నాకు ప్రీవియస్ బర్త్డేకి. చాలా అంటే చాలా నచ్చింది, సో అలా ఉంచుకున్నాను నేనైతే. టిప్స్ అయితే అన్నాను కదా. ఫస్ట్ అయితే మన రోజు గార్డెనింగ్ అయితే క్లీన్గా ఉంచుకోవాలి. సెకండ్ టిప్ ఏమో మమ్మీ చెప్తారు, చూసేయండి. సీడ్స్ అయితే వేస్తున్నారు, అవి కూడా గ్రో అయ్యాక చూపిస్తాను. హిట్టా ఫ్లాఫా అనేది కూడా చెప్తా.
ఇంకా నేనైతే అలా సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నా. చాలా క్యూట్ ఉన్నాను కదా. ఎవరు పొగడరు కాబట్టి మనల్ని మనమే పొగుడుకోవాలి ఫ్రెండ్స్. అమ్మలో ఉంచకుండా ఎప్పటికప్పుడు కత్తిరించేసి నీట్గా వాటర్ వేసుకుంటే చక్కగా మొక్కలు వస్తాయి. విన్నారు కదా సెకండ్ టిప్ అయితే ఇది. ఎప్పటికప్పుడు మొక్కకు వాటర్ వేసి గుప్పు పెట్టేసి లైట్గా పైన కొంచెం మట్టి వేసి నీట్గా చేసుకుంటే మొక్క చాలా బాగా హెల్తీగా ఉంటుంది. థర్డ్ టిప్ కూడా వినేశారు కదా, తప్పకుండా ఫాలో అవ్వండి. మీ మొక్కలు అయితే చాలా హెల్తీగా అయితే గ్రో అవుతాయి. వచ్చేసేమో ఎక్కువ వాటర్ అనేది పోయకూడదు, దానికి లిమిటెడ్గా వాటర్ అనేది పోయాలి. అప్పుడే ఏళ్ళు అనేవి కుళ్ళిపోతాయంట. కుళ్ళిపోయి ఆకేమో రాలిపోతాయి. ఇదే ఫోర్త్ టిప్. ఫైనల్ టిప్ కోసం లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇంకా మీరైతే టిప్ నెంబర్ 5 కోసం వెయిట్ చేస్తున్నారని నాకైతే అర్థమైంది. ఇంకా లేట్ ఎందుకు చెప్పేస్తాను, వినేయండి టిప్ నెంబర్ 5 ఏంటో. చదరు మొత్తం ఎండిపోయినవన్నీ నీట్గా క్లీన్ చేసుకోండి. విన్నారు కదా, మమ్మీ చెప్పారు. చూడండి, పెద్ద స్పెషలిస్ట్ వారంకి ఒకసారి వద్దు మొక్కల దగ్గరికి అంటారు. వారం రోజులకి వస్తే మొక్కలు అయితే ఉండవు అక్కడ. న్యాచురల్ లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా వీబ్లాగ్స్ అయితే వస్తాయి. క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అయితే గిఫ్ట్ ఇచ్చాను కదా, ఫస్ట్ ప్లాంట్ అయితే ఇది, సెకండ్ ప్లాంట్ అయితే ఇది. ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ప్లాంట్స్ చూసేద్దాం రండి. చామంతి మొక్కలు, రోజ్ ప్లాంట్స్, వైట్, ఆరెంజ్, చాలా అంటే చాలా ఉంటాయి. తులసి మొక్కలు, విరజాజి, ఇంకా రోజ్ ప్లాంట్స్, డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇంకా మన టోటల్ గార్డెన్ లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేస్తుంది ప్రతి సాటర్డే. సో తులసి మొక్కలు అయితే చాలా అంటే చాలా ఉంటాయి, 4 ఉంటాయి మా ఇంట్లో. ఇదైతే ఏదో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సన్నజాజి, విరజాజి, తులసి మొక్కలు, విరజాజి, సన్నజాజి, మందార పూలు, రోజ్ ప్లాంట్స్, డిఫరెంట్ కలర్స్తో అయితే ఉంటాయి. ఇంకా చామంతి మొక్కలు. ఈ బ్లాగ్ మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. ఇక్కడి వరకు చూసారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకెవరైనా కొత్తగా చూస్తే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఆ డౌట్స్ కి అయితే రిప్లై ఇస్తాము. మందార మొక్కలు కూడా ఉన్నాయి మన గార్డెనింగ్ లో. పెడతాను నేను తులసి మొక్కలు కుండీలు 4 ఉన్నాయి మొత్తం. పూజ చేస్తుంది మమ్మీ ప్రతి సాటర్డే అయితే పూజ చేస్తుంది. వెంకటేశ్వర క్యాప్సికమ్, చిల్లీ ఇంకా ఇవైతే వేశారు. ఇవి కూడా ఇలా చూసేయండి మన గార్డెనింగ్. ఇంకా మంచి మంచి ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా 2 కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకేం ప్లాంట్స్ కొందామని అయితే మమ్మీ ప్లాన్లో ఉంది. ఇంతవరకు వీడియో చూసారు కదా మన గార్డెనింగ్ అండ్ టిప్స్ది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మమ్మీ బాయ్. Stay tuned for more. Bye-bye. See you in next video. Thanks for watching. Ishq you all.